Hey everyone, welcome back to the channel. This is Dinesh Karthik and today we are diving into an extremely important topic, how to secure your data while job hunting online. జనరల్గా మనం జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఏ కంపెనీకి అప్లై చేస్తున్నాం, ఏ రోల్కి అప్లై చేస్తున్నాం, అలాంటి నేమ్తో ఒక కంపెనీ ఉందా లేదో కూడా ఆలోచించాం. ఫటీ మని అప్లై చేసేస్తాం. ఒకసారి ఆలోచించండి, నీ డేటా, నీ సెన్సిటివ్ డేటా ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో ఆలోచించండి ఒకసారి. ఒక లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయే రోజులు ఇవి. అలాంటిది మీ సెన్సిటివ్ డేటాని మీరు షేర్ చేస్తున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి ఒకసారి. సో ఈ వీడియోలో మనం మన డేటాని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, టెక్లో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ అప్లైయింగ్ ఫర్ ద జాబ్స్, ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. జనరల్ గా మనం జాబ్స్ కి అప్లై చేసేటప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాం. లైక్ నీ ఫుల్ నేమ్ కావచ్చు, నీ ఫోన్ నెంబర్ కావచ్చు, నీ ఈమెయిల్ అడ్రస్ కావచ్చు, నీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కావచ్చు, నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ షేర్ చేస్తాం. ఇంకా కొన్ని కేసెస్ లో అయితే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ నీ హోమ్ అడ్రస్ కావచ్చు, నీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, అండ్ ఇన్ సమ్ కేసెస్ కాపీస్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ ఐడీస్ కూడా నువ్వు షేర్ చేయాల్సి వస్తుంది. ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే చాలా వాటికి దారితీస్తాయి. లైక్ ఐడెంటిటీ థెఫ్ట్ కావచ్చు, ఫినాన్షియల్ ఫ్రాడ్ కావచ్చు, ఆర్ ఈవెన్ హరాస్మెంట్ కూడా జరగచ్చు. సో హియర్ ఆర్ మై టాప్ టిప్స్ టు కీప్ యువర్ డేటా సెక్యూర్. సో టిప్ 1 ఏంటంటే, స్టిక్ టు ద ట్రస్టెడ్ అండ్ వెరిఫైడ్ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్ అవ్వచ్చు, నౌకరీ అవ్వచ్చు, గ్లాస్డోర్ అవ్వచ్చు, ఇండీడ్ అవ్వచ్చు. ఇలా ఈ వెరిఫైడ్ ప్లాట్ఫామ్స్ లోనే అప్లై చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం అవాయిడ్ రాండమ్ వెబ్సైట్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ దట్ యూ హ్యావ్ నెవర్ హియర్డ్ ఆఫ్. సో ఏదైనా కంపెనీస్ లో ఓపెనింగ్స్ పడితే ఈ ప్లాట్ఫామ్స్ లోనే అప్లోడ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కెరీర్ స్పేస్ లో పెడతారు, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. టిప్ 2 ఏంటంటే, రీసెర్చ్ అబౌట్ ద కంపెనీ దట్ యు ఆర్ అప్లైయింగ్ ఫర్. బిఫోర్ నువ్వు నీ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసే ముందు ఒకసారి ఆ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడు, అండ్ ఆ కంపెనీ యొక్క లింక్డ్ఇన్ పేజ్ ఓపెన్ చేసి చూడు, అండ్ ఆ కంపెనీ యొక్క రివ్యూస్ గ్లాస్డోర్ వెళ్ళి చదువు ఒకసారి. ఈ 3 చేస్తే ఆ కంపెనీ గురించి నీకు క్లారిటీ వస్తుంది, అది జెన్యూనా లేకపోతే ఫేకా ఏంటా అని. థర్డ్ టిప్ ఏంటంటే, బీ కాన్షియస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ యువర్ షేరింగ్. జనరల్లీ కంపెనీస్ డోంట్ ఆస్క్ ఫర్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఆర్ మ్యారిటల్ స్టేటస్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్. షేర్ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ లైక్ నీ రెజ్యూమే కావచ్చు, నీ పోర్ట్ఫోలియో కావచ్చు, ఆర్ నీ కవర్ లెటర్ కావచ్చు. ఫోర్త్ టిప్ ఏంటంటే, అవాయిడ్ క్లికింగ్ ఆన్ సస్పిషియస్ లింక్స్. ఫిషింగ్ స్కామ్స్ అని కొన్ని ఉంటాయి. They usually come in the form of messages or emails with the links to apply for the job. So always double check the sender's email address and URLs before clicking on anything. Tip 5 ఏంటంటే, always use professional email address. ఇక్కడ ప్రొఫెషనల్ మెయిల్ ఎందుకు యూజ్ చేయమని చెప్తున్నానంటే, నీ పర్సనల్ మెయిల్స్ నీ ఇంపార్టెంట్ మెయిల్స్ తో మిక్స్ అవ్వకుండా ఉంటాయి. సో నువ్వు ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కూడా నువ్వు మిస్ అవ్వకుండా ఉంటావు. సో నువ్వు జాబ్స్ కి అప్లై చేసేటప్పుడు ఒక సపరేట్ ఈమెయిల్ అడ్రస్ ని పెట్టుకొని దాంతో అప్లై చేయడానికి ట్రై చేయి. టిప్ 6 ఏంటంటే, సెక్యూర్ యువర్ రెజ్యూమే. మీరు మీ రెజ్యూమేని షేర్ చేస్తున్నప్పుడు అందులో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ హోమ్ అడ్రస్ ని రిమూవ్ చేయండి. ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం ఆ రెజ్యూమే మీద కంపెనీ నేమ్ తో ఒక వాటర్ మార్క్ యాడ్ చేయండి. దిస్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ ద అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ యువర్ రెజ్యూమే. 7th టిప్ ఏంటంటే, యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అండ్ 2-factor authentication. మీరు జనరల్ గా ఏ కంపెనీకి అప్లై చేయాలన్నా కూడా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ ని క్రియేట్ చేసేటప్పుడు స్ట్రాంగ్ పాస్వర్డ్ ని యూజ్ చేయండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఏంటంటే, గ్రూప్ ఆఫ్ నంబర్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత 2-factor authentication ని ఆన్ చేసుకోండి. సో దిస్ విల్ మేక్ ఇట్ హార్డర్ ఫర్ ద హ్యాకర్స్ టు యాక్సెస్ యువర్ అకౌంట్. 8th టిప్ ఏంటంటే, బీ కాషియస్ ఆఫ్ కంపెనీస్ ఆఫరింగ్ అన్రియలిస్టికల్ హై సాలరీస్ ఆర్ ఆస్కింగ్ ఫర్ పేమెంట్స్ ఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ ఓవర్ మెసేజింగ్ యాప్స్. జనరల్ గా సాఫ్ట్వేర్ లో జరిగే స్కామ్స్ గురించి, సాఫ్ట్వేర్ లో జరిగే అన్ని స్కామ్స్ గురించి నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఇఫ్ యూ గెట్ హైడ్ వితౌట్ అన్ ఇంటర్వ్యూ, దట్స్ అ హ్యూజ్ రెడ్ ఫ్లాగ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కంపెనీస్ ఎప్పుడు ప్రొఫెషనల్ డొమైన్స్ ని యూజ్ చేస్తాయి. ఫ్రీ డొమైన్స్ లైక్ జీమెయిల్ కావచ్చు, యాహూ కావచ్చు, ఇలాంటివి యూజ్ చేయవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, గివ్ ఇట్ ఏ థమ్స్ అప్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ కామెంట్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ ఫేస్డ్ ఏ జాబ్ స్కామ్ ఆర్ హ్యావ్ ఎనీ పాయింట్స్ టు యాడ్. And don't forget to subscribe Karthik with B. Stay safe and happy job hunting.